పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇకనైనా పరిశ్రమలు తెస్తారా బాబు? 10 ఏళ్లలో 10 పరిశ్రమలు కూడా లేవు. గత టీడీపీ హయాంలో కియా ఓకే, జగన్ హయాంలో కనీసం ఒక్క కంపెనీ కూడా. చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్లలో తెస్తారా? ఏపీకి కంపెనీలు ఎందుకు రావడం లేదు? అసలు ఆంధ్రప్రదేశ్కు కంపెనీలు పరిశ్రమలు రావడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాయి? బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి వేరే ప్రాంతాలకు పెద్ద పెద్ద పరిశ్రమలు వెళ్తున్నాయి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి ఏడాదిలో కనీసం 5-6 పరిశ్రమలు కొత్తవి వస్తుంటాయి. ఇక ఐటీ రంగం నుంచి అయితే కనుక హైదరాబాద్కి, బెంగళూరుకి ఎక్కువ తరలిపోతూ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కనీసం కొన్ని కంపెనీలు కూడా, ప్రఖ్యాత కంపెనీలు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వనరులు లేవా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు సహకరించడం లేదా అంటే ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది అంటారు. కానీ 10 ఏళ్లలో పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదు. దీనికి కారణాలు కేవలం రాజకీయ నాయకుల అసమర్థతేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనున్న నేత. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తుందంటారు. అలాగే పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుంది. అన్ని రకాలుగా రాయితీలు ఏపీలో నెలకొల్పితే లభిస్తాయి. చంద్రబాబు వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం, విశ్వాసం ఇటు పారిశ్రామికవేత్తల్లోనూ అటు ఇన్వెస్టర్లోనూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి అనేక సంస్థలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే. అయితే అదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత మాత్రం అంతగా పారిశ్రామికంగా సాధించలేకపోతున్నారు. 2014లో చంద్రబాబు మొదటిసారి ఏపీలో అధికారంలో వచ్చినప్పుడు కూడా అనేక పరిశ్రమలు వస్తాయని భావించారు. కియా పరిశ్రమను అయితే అనంతపురానికి తేగలిగారు. బెంగళూరుకి దగ్గరగా ఉన్నందున అనంతపురంలో కియా పరిశ్రమ క్లిక్ అయింది. కియా కార్లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు కియా పరిశ్రమలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయితే విశాఖలో ఆ తర్వాత పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులపై, ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. అయితే పరిశ్రమలు మాత్రం గ్రాండ్ కాలేదు. అనుకున్నంతగా పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. ఇక జగన్ హయాంలోనూ అంతే. సంక్షేమ పథకాలపైన ఫోకస్ పెట్టారు. జగన్ ప్రభుత్వం కూడా విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది. అప్పుడు అంతే, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటనలు మాత్రం ఆర్భాటంగా చేశారు. 2019 నుంచి 2024 వరకు పెద్దగా పరిశ్రమలు కూడా రాలేదు. విశాఖను రాజధానిగా చేస్తామని ప్రకటించారు. అయినా సరే పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రాలేదు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం మాత్రమే నగరాలుగా ఉన్నాయి. విజయవాడ వాతావరణ పరిస్థితులు ఎవరూ ఉండలేని పరిస్థితి. ఎండవేడిమి ఎక్కువగా, ఉద్యోగులు ఎక్కువగా విజయవాడ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే అక్కడ నివాసం ఉండడానికి, ఉద్యోగం చేయడానికి ఇతర ప్రాంత వాసులు ఇష్టపడరు. బెజవాడను పెద్ద పల్లెటూరు అంటారు. పేరుకు నగరమే కానీ పల్లెటూరు వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఇక విశాఖ నగర వాతావరణం పరంగా బాగానే ఉంటుంది. కాస్మోపాలిటియన్ నగరం. అయితే అక్కడ ఉక్కపోత వాతావరణానికి ఇవ్వడలేక చాలామంది ఇష్టపడరు. సముద్రానికి పక్కనే ఉండడంతో ఎప్పుడు తుఫాన్లు, వర్షాలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నాయకత్వాలు సమర్థవంతమైన ప్రదేశాలకు అనుకూలంగా లేకపోవడం వల్లనే పరిశ్రమలు ఎక్కువగా రాలేకపోతున్నాయని, నేతలు కూడా ఎంత ప్రయత్నించినా, ఎన్ని రాయితీలు ఇచ్చినా తీసుకురాలేకపోతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎక్కువగా పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాన్ని కోరుకుంటున్నారు తప్పించి విజయవాడ, విశాఖలకు రావడానికి అంగీకరించకపోవడం వల్లనే పరిశ్రమల స్థాపన వేగంగా జరగడం లేదన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. మరి రానున్న కాలంలో ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందేమో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.